నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మధ్యలో ఒక జీవో ఇచ్చారు, మెమో ఇచ్చారు తీసేస్తున్నట్టు. ఏది సోషల్ మీడియా మీద నేను ఒక సెమినార్ పెట్టి దానిపైన ఒక యాక్షన్ ప్లాన్ ఎవ్రీ ఫ్రైడే ఉమెన్ డిగ్నిటీ డే అని పెట్టి ఎప్పుడైతే నేను ఫీల్డ్లోకి వెళ్ళి ఇది సోషల్ మీడియా మీద అవేర్నెస్ తీసుకొస్తున్నానో ఇది మనకే దెబ్బ అనుకున్నారు. ఇప్పుడు ఏ సంవత్సరం అండి? లాస్ట్ ఎలక్షన్స్ ముందే, ఎలక్షన్స్ ఒక 1 year ముందు, 8 months ముందో ఏమో. ఇది సోషల్ మీడియా మీద వస్తున్నట్టు వీళ్ళే కదా ఎక్కువ సోషల్ మీడియాను పచ్చిబుద్ధులు తిట్టేది. కాబట్టి మనమే ఎఫెక్ట్ అవుతాము ఈవిడ చేస్తున్న దీనివల్ల అనేటటువంటి దాంతో మొత్తం ఒక ఫైన్ డే మెమో ఇచ్చేసి సడన్గా మీరు ఆఫీస్ ఖాళీ చేయాలి, మీ టర్మ్ అయిపోయింది అన్నారు సార్. ఇప్పుడు అది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు, ఏది పదవి లేకుండా హల్చల్ చేస్తుంది అని. అది వచ్చేదాకా మనకు తెలియలేదు మెమో ఇచ్చినటువంటి విషయం. ఆ మెమో ఆంధ్రజ్యోతి కథనం రావడంతో మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు ఆ సాయంత్రానికి. నేను దాని మీద నేను ఆ రోజు సూటిగా అడిగాను. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ లీవ్ లో ఉన్నారు. లీవ్ లో ఉండగా ఈ ఫైల్ మూవ్ చేశారు అంటే సీఎంఓ ప్రమేయం లేకుండా ఈ ఫైల్ మూవ్ చేసి మెమో ఇచ్చి సడన్ గా చైర్పర్సన్ ని తీసేసేటటువంటి సాహసం ఒక ఆఫీసర్ చేస్తారా? ఖచ్చితంగా ఇంటెన్షనల్ గా జరిగింది. అది నన్ను తీసేయాలి, నేను నచ్చలేదు అనేక విషయాల్లో. నేను ఉమెన్ కమిషన్ గా ఇవాళ నిర్మోహమాటంగా ఆ రోజు శాప్లో ఉన్నటువంటి ఒక IAS మీద, లేకపోతే SSC బోర్డులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఇది సంబంధించినటువంటి దాని మీద ఎటొచ్చి మన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూడడం లేదు, ఎంక్వైరీలు చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక మూమెంట్ ఉంటుంది, ఇండివిజువల్గా మొత్తం కూడా ప్రయత్నం చేస్తోంది అనేటటువంటి ఒక అపోహలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదని లేదు, ఆయన పొలిటికల్గా విమర్శించలేదు అనేటటువంటి బాధ ఉందేమో అనే దానితో వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి దాంతో ఒక ఎఫర్ట్ పెట్టాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు హర్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. లేకపోతే షర్మిల బ్రాండ్ అనేటటువంటిది పోగొట్టుకోవడానికి కాస్త భారత్కి సంబంధించినటువంటిది మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నన్ను కార్నర్ చేయటం ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్లో చీమ చిట్టుకు మనదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా సీఎంఓలో వాళ్ళు నన్ను తీసేస్తారని నేను ఎలా అనుకుంటాను? సలహాదారులు ఉన్నారు కదా, ఎవరైనా కానీ ఆయనకి తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సలహాదారులే చెప్పారో లేకపోతే ఆయన సలహాదారులకి ఆయనే సలహా ఇచ్చాడో మొత్తానికి తీసేయడం అనేది మేలుకోలేకపోయారు. ఏదండి అప్పుడు మీరు ఎందుకు మేలుకోలేకపోయారు? ఈ విధంగా జరుగుతున్నది చెప్తున్నానండి. అదే ఈ మొత్తం పరిణామాలు చూసి ఇవిడ చాలా అసంతృప్తిగా ఉంది. ఎలక్షన్స్ ముందు ఏదైనా దెబ్బేస్తుందేమో అనేటటువంటి దానితోటి చివరికి సీటు కూడా ఇవ్వలేదు కదా, సీటు కూడా ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, లేకపోతే దీనికి సంబంధించిన పదవి కూడా పోగొట్టేటటువంటి ప్రయత్నం చేశాము. ఇంత చేసిన తర్వాత ఆవిడకి సరిగ్గా పొలిటికల్గా ఒక ప్లేస్ కల్పించినట్టయినా డ్రామా ఆడదామని అనుకున్నారు. అంతకుముందు ఎలక్షన్స్ ముందు చెప్పారు, మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, రోజు మీడియాతో మాట్లాడండి అని. అంటే నాకు ఏదైనా ఫీల్డ్ వర్క్ అప్ చెప్పండి, నాకేమంత ప్రచార యావగా నేను ఏదో పోయి మీడియాతో మాట్లాడి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి నేను ఆ రోల్ తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. పొలిటికల్గా నేను మిస్ అయ్యాను, చాలా వరకు మిస్ అయ్యాను. ఈ 5 ఏళ్ళు నన్ను చాలా మిస్ చేశారు. దీనికి సంబంధించినటువంటిది దాని పొలిటికల్ యాక్టివిటీ ఇవ్వండి అని చెప్పి అడిగాను. చివరికి సిద్ధం సభలలో ఒక యాంకరింగ్ పాత్ర అనేటటువంటిది ఒకటి దాన్ని ఒక క్రియేట్ చేసి సాటిస్ఫై చేయాలని, అంతకు మించి ఏం లేదు. సీట్ ఇవ్వలేదు కదా, సీట్ ఇవ్వలేదు, బయటకు వెళ్లకుండా చూసేటటువంటి ప్రయత్నంలో సిద్ధం సభల్లో ఏదో ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నట్లుగా పెట్టారు. అది కూడా ఏంటి, సిద్ధం సభల్లో ఒక ఇంటరాక్షన్ మీటింగ్స్ కరెక్ట్గా మూడు మీటింగ్ల వరకు భరించారు నన్ను. 3 పేరు వచ్చేస్తుంది, ఏదో మొత్తం కూడా ఆవిడే నిర్వహిస్తుంది అన్నట్టు వస్తుంది. నేను అక్కడ మాట్లాడింది 2 నిమిషాలు, సిద్ధం సభలో మాట్లాడిన 2 నిమిషాలు. స్టేజ్ మీద అందరికీ కుర్చీలు వేసేవాళ్ళు, నాకు కుర్చీ వేసేవాళ్ళు కాదు, అవమానించే పద్ధతి అనమాట. అది కూడా అక్కడ కూడా యాంకరింగ్ అనేది పొలిటికల్ యాంకరింగ్ అంటే మనమేమి ప్రొఫెషనల్ యాంకరింగ్ కాదు కదా, అంతవరకే ఉండాలనేది వాళ్ళు అనుకున్నారు. నేను ఏదో 2 మాటలు మాట్లాడితే అది కూడా ఏదో పాపులారిటీ వచ్చేస్తుంది అనేటటువంటి దాంతో 3 సభలు జరిగినాయి ఇంటరాక్టివ్ మీటింగ్. 4వ సభని దగ్గర నుంచి మొత్తం రద్దు చేసి పడేశారు. దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా, చాలా మంది ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండొచ్చు. ఎక్కడ కూడా పేరు రాకూడదు, ఎక్కడ 5 ఏళ్ల పాటు నా పేరు రాకూడదు అనుకున్నారు, నా ముఖం కనపడకూడదు అనుకున్నారు, ఐసోలేట్ చేయాలనుకున్నారు, పూర్తిగా పక్కన పెట్టాలనుకున్నారు. కంప్లీట్గా పొలిటికల్ ట్రాక్ నుంచి తప్పించేసి నన్ను ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లోకి ఇచ్చారు.